అంగన్వాడీ కార్యకర్తలకు చీరా సారే పంచిన కుటుంబం తమదని, రిటైర్మెంట్ నాడు 50,000 రూపాయలు కాదు 2 లక్షల రూపాయలు అంగన్వాడీలకు చెల్లించాలని డిమాండ్ చేసిన వ్యక్తి తానని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మధ్యాహ్నం ప్రొద్దుటూరు అంగన్వాడీ కార్యకర్తలు సిఐటియు జిల్లా కార్యదర్శి సత్యం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ ఇంటి ముందర బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ తక్షణం జీతభత్యాలు పెంచాలని డిమాండ్ చేశారు. మీతో నేను పరిచయమైన నాటి నుంచి మీతో కలిసిన ప్రతి సందర్భంలోనూ మీతో మాట్లాడినప్పుడు ఇదే ప్రేమను, ఇదే అభిమానాన్ని, మీ పట్ల ఇదే సానుకూలతనే స్పందించిన తప్ప ఎప్పుడు వేరుగా మాట్లాడలేదు. మా ప్రభుత్వంలో నేను ఉన్నప్పటికీ, వేరే ప్రభుత్వంలో మీరు ఉన్నప్పటికీ నేను ఎప్పుడో మాట చెప్తా ఉంటా. 11,500 రూపాయల జీతంతో ఒక మనిషి బ్రతకడానికి సరిపోదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. మేమేమి మూసిపెట్టుకొని దాచిపెట్టుకొని మా ప్రభుత్వం కాబట్టి ఎనకేసుకొని లేదమ్మా. జగన్మోహన్ రెడ్డి 100% పేద మధ్యతరగతి వర్గాలకు సంబంధించిన ప్రభుత్వం. పేదవాళ్ళ యొక్క జీవితాలలో వెలుగులు నింపడానికి ఆయన ముఖ్యమంత్రిగా రాజకీయాల్లోకి వచ్చినాడు. ఆయన ప్రధానమైనటువంటి అస్త్రమే, ప్రధానమైనటువంటి ఉద్దేశమే పేదరికం ఉండే ఇళ్లల్లో 3 పూట్ల భోజనం చేసి, ఆరోగ్య విషయంలో డబ్బులు లేక మరణించే స్థితులు ఉండక, వారి బిడ్డలు చదవడానికి డబ్బులు లేక కార్మికులుగానో శ్రామికులుగానో మిగిలిపోకుండా ఉన్నతమైన శిఖరాల్లోకి వచ్చేదానికోసం నేను రాజకీయాల్లోకి వచ్చినాను అని చెప్పిన మనిషి. అది సిద్ధాంతం కరెక్ట్ కూడా. మరి ఆయన సిద్ధాంతమే పేదరికంలో ఉండే కుటుంబాలను ఉద్ధరించడం కోసము 3 పూట్ల భోజనం చేసి సంతోషంగా ఉండే కార్యక్రమే అనేది అయినప్పుడు, ఆ పేదరికమైనటువంటి కుటుంబాలలో సగటు మనుషులు తల్లి మీరు, సగటు మనుషులు మీరు, మీ మీద ఈ ప్రభుత్వానికి ప్రేమ ఉండదా? మీ మీద ఈ ప్రభుత్వానికి కాఠిన్యం ఉంటుందే? ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మీ పట్ల కాఠిన్యం ఉండదు. నేను బాగా చెప్తాను చూడండి. 100కు 100% మీ పట్ల ప్రేమ ఉంటుంది. ఈ 1000 మందికి నేను సారా చీర పెట్టగలిగాను. ఏ రోజైతే హృదయపూర్వకంగా నేను నా భార్య వచ్చి మీకు సారా చీర పెట్టగలిగినామో ఆ రోజే మీరు నా చెల్లెలతో సమానం, చిన్నపిల్లలైతే నా బిడ్డలతో సమానం తల్లి. అట్టి నా బిడ్డలను కానీ, అట్టి నా చెల్లెలను కానీ బాధ పెట్టడానికి, రోడ్డు ఎక్కించడానికి, ఎండలో మిమ్మల్ని కూర్చోబెట్టడానికి మా మనసు అంగీకరిస్తుందే? ఎప్పుడు అంగీకరించదు. ఇక నేను చేయదగ్గ సహాయం ఏదైనా ఉంటే ఎప్పుడైనా మీకోసం చేస్తా తల్లి. ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం, కొవ్వూరు గ్రాండ్ హోటల్ ఒకసారి మాట్లాడుకున్నాం. 50,000 రూపాయలు మీరు రిటైర్డ్ అయిన తర్వాత, 50,000 కదా, ఇప్పుడు 1,00,000 రూపాయలు చెప్పినారు ముఖ్యమంత్రి గారు. 50,000 రూపాయలు ఇచ్చేటప్పుడు మీరు అడగకముందే, రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు ఆయాలు గొంతెత్తి ఎవరు ప్రశ్నించకముందే, ఈ చెల్లెళ్ళు ఎన్నను అడగముందే అన్ననే ఈ చెల్లెళ్ళ ముందుకు వచ్చి రిటైర్డ్ అయినప్పుడు 30 సంవత్సరాలు పనిచేసిన తర్వాత రిటైర్డ్ అయ్యి ఇంటికి పోయేటప్పుడు 50,000 రూపాయలతో ఇంటికి పోవడం అనేది నాకు ఇష్టం లేదు. కనీసం 2-3 లక్షలన్నా మీకు వస్తే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో నేనే మీతో మాట్లాడి మీకు 2 లక్షల రూపాయలు రిటైర్డ్ అయినప్పుడు వచ్చేదానికి కావాల్సిన స్థితిని నా సొంత డబ్బులతో చేసేదానికి కార్యోన్ముఖులై ప్రయాణం చేస్తానని కూడా మీకు నేను ఆ రోజు చెప్పిన. ఈరోజుకి నా ఉద్దేశం అదే. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే వారం, వారం కాకపోతే 10 రోజులు. ఆ రోజు కూడా మీకు ఒక మాట చెప్పినా నేను, 2 లక్షల రూపాయలు మీకు రావాలంటే మీ వయసును బట్టి నేను ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆ బాండ్ మీకు ఇస్తే కదా రిటైర్డ్ అయిన సమయానికి మీకు ఆ 2 లక్షలు వచ్చే ఏర్పాటు చేస్తానని చెప్పిన. ఆ రోజు వచ్చినారా మీరంతా? కాలేదా? వచ్చినారు. ఆ రోజు చెప్పి కూడా ఆ రోజు నా భార్య ఊర్లో లేదు, హైదరాబాద్కు ఎక్కడికో కూతురు దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత నా భార్యతో కూడా ఈ విషయాన్ని సంప్రదించి నిర్ణయం తీసుకొని చేయాలనే ఉద్దేశం ఉందా. మీ అందరికీ 1000 మందికి చేయాలంటే 2-3 కోట్ల రూపాయల డబ్బుని పెట్టుబడి ఇవ్వాల్సిన వస్తుంది కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని ఆ రోజు చెప్పినాం. ఇప్పుడు కూడా చెప్తాను, మీరు అడిగిన దాంట్లో ఉంది ఆ ప్రశ్న. జీతమైతే జగన్మోహన్ రెడ్డి గారు పెంచేంత వరకు కాస్త సమయం ఇవ్వమని చెప్తాము. ఇది అయితే మటుకు మీకు 2 లక్షల రూపాయలు వచ్చేదానికి కావాల్సిన డబ్బును నా డబ్బును వేసినా సరే మీకు చేయడానికి సంసిద్ధంగా ఉండాలని ఆ బుద్ధి చెప్పినా, ఈ బుద్ధి కూడా ఆలోచనలు ఉన్నాయి. మీరు ధర్నా చేసినా చేయకపోయినా ఏదో ఒక ఫైన్ మార్నింగ్ ఒక మంచి వార్తతోనే మీకు 2 లక్షలు వచ్చేదానికి కావాల్సిన ఏర్పాటు ఎన్నైతే మీకు చేస్తాడు. ఇది ఒకటి.